పల్లి నూనె తయారీ పేరుతో కోట్లు కొల్లగొట్టిన గ్రీన్ గోల్డ్ బయోటెక్ యజమాని శ్రీకాంత్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్ బ్యాంక్ ఖాతాలోని 90 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. సుమారు 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగిందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక బృందాల ద్వారా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 6 కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పల్లి నూనెల తయారు చేసి ఇస్తే నెలకు కొంత చెల్లిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 1 లక్ష రూపాయల మేర వసూలు చేశారని, పల్లీలకు అదనంగా డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో డబ్బులు సకాలంలో చెల్లించినా కొంతకాలంగా నగదు చెల్లించడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ప్రధాన నిందితుడు శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కొత్త పేరుతో ఈయన స్కీమ్ పెడుతున్నారు. సో ఈ గ్రీన్ గోల్డ్ బయోటెక్ అంతే ఈయన కొత్తగా మన గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ కోసం ఈ స్కీమ్ పెట్టారు. చైన్ సిస్టమ్ మొత్తం. తర్వాత దాంట్లో ఎవరు ఈ మెంబర్స్ జమ చేస్తారు వాళ్ళకు కూడా కొన్ని బోనాన్జా రివార్డ్స్ కూడా పెట్టడం జరిగినాయి. ఈ కేసులో మొత్తం నెట్ క్యాష్ 21,20,000 క్యాష్ రికవర్ అయింది. బ్యాంక్లో అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. 90 lakhs రూపీస్ బ్యాంక్లో క్యాష్ ఉంది. ఇప్పుడు అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది వైట్ కాలర్ క్రైమ్. ఇది టైం తీసుకుంటా మాత్రం స్పెషల్ టీం ఒక ఏర్పాటు చేసి ఎంత లోపల మన ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం అంత లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అది పీడీ కోసం కూడా పక్క ట్రై చేస్తాం.